తర్వాత ఇంకోటి తీశారు ప్రేమ జీవులు అని చెప్పి, అది మామూలు సోషల్ మూవీ తీశారు. అది అసలు మొత్తం అడుగు గీకేసింది అనమాట, అడుగు దాకా గీకి పెట్టేసింది ఆ సినిమా. కృష్ణ గారితో చేసింది. ఆ, అందులో నాన్నగారు కూడా ఇంకొక అప్పుడే హీరోగా కృష్ణ చేశారు. గారు కూడా అన్నట్టండి, వద్దు కాంతారావు గారు ఈ సినిమా తీయకండి, నాకు పోతుందని. అంత కొంచెం క్రిస్టియన్ సబ్జెక్ట్ అనమాట, ఆ, ఇది ఆడుతుందని నమ్మకం లేదు, తీయద్దు అని చాలా చెప్పారు కృష్ణ గారు. కాకపోతే మా నాన్నగారు కొంచెం మొండి అండి, ఆయన ఏదైనా కావాలి అనుకుంటే చేయాల్సిందే, అది ఎవరైనా ఎవరి మాట అయినా సరే వినిపించుకోరు. పట్టుకున్నారంటే ఇంకా అంతే. అది చేశారు, అట్లా చేతులు కాల్చుకున్నారు. దాని తర్వాత ఇంకొక సినిమా కౌబాయ్ మూవీ తీశారండి, గుండెలు తీసిన మొనగాడని తీశారు. కానీ చేసిన పొరపాటు ఏంటంటే, ఆయన యాక్ట్ చేసే బదులు కృష్ణ గారిని కానీ ఎవరన్నా పెట్టి ఉంటే డెఫినెట్గా హిట్. అది గుమ్నాం బేస్ చేసి తీశారు, ఓ, హిందీ పిక్చర్ హిందీ. గుమ్నాం, దాన్ని బేస్ చేసి తీశారు. సరే, అది ఒకటి బిజినెస్ అవ్వలేదు. పిక్చర్ బాగానే వచ్చింది కానీ బిజినెస్ కాలేదు ఆ పిక్చర్. చాలా ఒక తీసిన తర్వాత ఇంచుమించు 1 year దాకా ఆగిపోయింది రిలీజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్, అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని వందల సినిమాలు చేసిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా? సరైనటువంటి సలహాలు తనకి రాలేదా? సలహాలు కాదండి ఏమండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. బావమరుదులను బ్రదర్స్ అనో ఇట్లా సలహాలు ఇచ్చేందుకు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా నాన్నగారికి ఎవరు లేరండి అయిన వాళ్ళు. ఆయన ఒక్కడే కొడుకు, మా మదర్ ఒక్కతే కూతురు. సో ఇటు మేనమామలు వాళ్ళు ఎవరు లేరు, అటు మేనత్తలు కానీ వాళ్ళు కానీ సలహా ఇచ్చేందుకు కూడా ఎవరు లేరండి. ఆయన ఒక్కడే కొడుకు, ఈవిడ ఒక్కతే కూతురు. ఇంకా ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఆయన ఇష్టం వచ్చినట్టు సలహా ఇచ్చేవారు, ఇది చెయ్యకు, ఇది మంచిది కాదు. ఒకవేళ ఫ్రెండ్స్ చెప్తే అసలు లెక్క చేసే పెద్ద పట్టించుకునేవారు కాదు. ఏం లేదు, బాగానే ఉంటుంది బాగానే ఉంటుందని. చూడండి, సామెత ఉంది చూడండి, చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏంటన్నట్టు లాస్ట్లో